ఇందులో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వచ్చే బురద జల్లే బీజేపీ కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఏదైతే బీజేపీ మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద సంబంధించి రేవంత్ రెడ్డి గారి మీద కానీ, మహేష్ గౌడ్ మీద కానీ, పిసిసి ప్రెసిడెంట్ మీద కానీ ఏదైతే బీజేపీ ప్రచారం చేస్తుందో దాన్ని తీవ్రంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది. మా అంతర్గత వ్యవహారాల నుండి మేము చూసుకుంటాం, కానీ బీజేపీని చెప్పాల్సిన పరిస్థితులు దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు లేదు అనేది మా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తున్నది. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా ఊహాగానాలకు చెక్ పెట్టండి, అనుమానాలకు చెక్ పెట్టండి. నటరాజన్ గారిది మేము సిగ్గుపడాల్సిన అంశం కాదు. ప్రధానమంత్రి మోడీ గారు తలదించుకునే పాలన జరుగుతున్నది దేశంలో. వారు తలకాయ దించుకోవాలి. మళ్ళీ చెప్తున్నాము, బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నటరాజన్ గారి ఎన్నికకు సంబంధించి బీజేపీ సెంట్రల్ కమిటీ, మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వము ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, అట్లాగే పిసిసి మీద పార్టీ మీద ఏదైతే వీళ్ళు బురద తల్లి వాళ్ళ డైవర్షన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది స్పష్టంగా మనం గమనించాలి. ఈరోజు నటరాజన్ టాపిక్ ఓన్లీ నటరాజన్ గారు. దీని మీద మీకు ఏమైనా అనుమానాలు ఉంటే అడుగుండి చెప్పేస్తా. ఎందుకంటే దీన్ని బ్రేక్ చేసేయండి. ఇప్పుడు బీజేపీ రాజ్యసభ దొంగతనం చేసిందని తప్పించుకోవడానికి ఇక్కడ కాంగ్రెస్ మీద కొడుతున్నాడు రాళ్ళుగా, కాంగ్రెస్ గవర్నమెంట్ కొడుతున్నాడు రాళ్ళు. అంటే మీరేంది దీని చుట్టూ తిరుగుతారు, అది వదిలేస్తారు మీరు. ఇక రేవంత్ రెడ్డిని అన్నారు, సీఎంని అన్నారు, లేదు మహేష్ గౌడ్ని అన్నారు. మీరంతా దీని చుట్టూ తిరుగుతున్నారు. దొంగ చేసినోడేమో అంగట్లో పడ్డాడు, ఏం చేయనోడేమో మీకు జవాబు చెప్పుడు కూర్చాల్సి వస్తున్నది. ఇక్కడ ఏమరి కరెక్టే కదా ఇది? దొంగతనం చేసేవాడు అంగట్లో పడ్డాడు, దొంగతనం చేయనోడేమో రోడ్ల మీద మీది జవాబులు చెప్పుకుంటూ తిరగాల్సి వస్తుంది. ఉల్టైపోయింది పరిస్థితి. మీరు కూడా ఈ మనోళ్ళు కూడా ఈ ప్రశ్నలు కూడా బంద్ చేయండి. ఈ ట్రాప్లో మీరు గాంధీ భవన్ మీడియా కూడా ట్రాప్లో పడ్డదా మళ్ళీ దాంట్లో, బీజేపీ ట్రాప్లో. హరీష్ రావు బొంగరం కాదు, తాడు కాదు. ఆయన ఏదంటే అది మాట్లాడుతాడు. ఆయనకేం అలా వాళ్ళ గవర్నమెంట్ ఉన్నాడు మాట్లాడినారు ఇట్లా ఇసోటి. అలా గవర్నమెంట్ మామ సంఖ్యలు జోరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఊర్ల మీద పడ్డారు వీళ్ళు. ఏమని గవర్నమెంట్ ఉన్నప్పుడేమో మామ సంఖ్యలో కూర్చున్నాడు, ఇప్పుడు గవర్నమెంట్ లేదు రోడ్ల మీద పడ్డా ఏమో హరీష్ రావు. బీజేపీ ప్లానింగ్లా వాళ్ళు అంటే ఈ రాజ్యసభ రద్దు జరిగే దాని మీద ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో దేశ ప్రజలు దీని చుట్టూ చర్చకు దిగొద్దు. ఆ చర్చల నుంచి పక్కదో పట్టేయాలంటే ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు ఒక ప్రయోగం చేశారు. మీరు చూడండి, మీరు కూడా దీని చుట్టే తిరుగుతున్నారు. మీరు ఎవరన్నా వాళ్ళు చేసింది తప్పని ఒక్కరన్నా అడుగుతున్నారా? అంటే అది వాళ్ళు ఆ బీజేపీ యొక్క రాజకీయ డిజైన్. అది బీజేపీ ఇప్పుడు ఆ ఫ్రేమ్ లెక్క నుంచి పోయింది. ఏ ఫ్రేమ్ లెక్క నుంచి? దొంగతనం చేసినాము, ఆమెని నటరాజన్ గారి రిజెక్ట్ చేసామనే చర్చలకి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. మీడియా, సోషల్ మీడియా, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్, మీ స్టేమ్ మీడియా అంతా కూడా దేని చుట్టూ తిరుగుతారు. ఈడ కోవట్లు ఉన్నారంట కదా, వీడియో పంపించిందంట కదా ఆడికి. ఈడెవడని ఉంటే మనం తోడుకలు తీస్తాం, అది వేరు విషయం. అది ఈయన కాంగ్రెస్ పార్టీ ఆయన ఇది
ఇది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అది కాదు చర్చ. చర్చ ఏంటంటే పద్ధతి అంటే మెజారిటీ ఉండి నటరాజన్ గారి యొక్క ఎన్నికకు రాజ్యసభకు ఎంపిక జరగకుండా అసలు నమోదు కాని కేసుని నమోదు లేని కేసుని ఆధారంగా తీసుకొని అది కూడా పిఎంఓ ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి వచ్చింది కాబట్టి ఎన్నికల కమిషన్ ఆ డిసిషన్ తీసుకుంది. అందులోనే నటరాజన్ గారి రాజ్యసభని రిజెక్ట్ చేశారు. మీకు తెలియంది ఏముంది, న్యాయస్థానం పని న్యాయస్థానంలో జరుగుతుంటాయి, న్యాయాలు జరుగుతుంటాయి న్యాయస్థానంలో, అదొక ప్రక్రియ. ఇప్పుడైతే ఎక్కిచ్చేసారు కదా, గుర్రం అయితే ఎక్కిచ్చేసారు కదా, వీళ్ళైతే కదా, సవారి మీద అయితే ఎక్కేసారు కదా. మేము న్యాయస్థానం కొట్లాడతాము, అది కొంత టైం పడుతుంది, వాదోపవాదాలు నడుస్తాయి, చర్చ జరుగుతుంటుంది. అల్టిమేట్ వాళ్ళు అనుకున్నది ఒకటే అండి, సింపుల్గా వాళ్ళు నటరాజన్ గారి రాజ్యసభ రద్దు కావాలి, 3వ సీటు వాళ్ళు తీసుకోవాలి, మధ్యప్రదేశ్ బీజేపీకి పోవాలి. అల్టిమేట్ రాజ్యసభలో వీళ్ళ ఆలోచన ఒకటే, రాజ్యసభలో కాంగ్రెస్ కూటమికి రాజ్యసభలో మెజార్టీ ఉండొద్దనే కుట్రల భాగంగానే చిన్న చిన్న విషయాలను అడ్డం పెట్టుకొని ఇదొక కుట్ర చేసిరు అనేది స్పష్టంగా మనం గమనించాలి. ఇక్కడ ఇదే వాళ్ళు జరుగుతున్న అంశం. కాబట్టి నేను ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ పరంగా ఏదో కౌంటర్ ఇవ్వాలని కాదు, ఈరోజు మీరు గాంధీ భవన్ మీడియా బాధ్యత గల్లోళ్ళు ఉన్నారు, మీకు కూడా దీని మీద ఆలోచన చెయ్యండి. నేను ఈరోజు చెప్పిన దాంట్లో పొలిటికల్ కౌంటర్స్ లేవు, ఏదో అనాలి కదా అని అన్నికే రాలే నేను ఇక్కడికి. ఇవి నిజాలే, మేము మాట్లాడిన పద్ధతి, సిస్టము, ఓ లెక్క, ఒక పత్రం ఉండాలి, లేకుండా చేస్తున్నారు అనే దాని మీదనే అవగాహన ప్రెస్ మీట్ ఇదంతా. మీకు మీడియానే కాదు, ప్రజలు, తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇట్లా బీజేపీ పార్టీ కేంద్రంలో ప్రధానమంత్రిగా ఇట్లా చేస్తున్నారు అనుకోవచ్చు. అంటే మీకు మీ అనుమానాలు ముందుంటాయి కదా, మీరు మీ మైండ్ ఎంతసేపు ఇప్పుడు వాడిని వదిలేసారు. మీరు ఎవరిని మధ్యప్రదేశ్ వాడు దొంగతనం చేసి వదిలేసారు, మా చుట్టూ పడ్డారు, అందరూ కాంగ్రెస్ చుట్టూ పడ్డారు. కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అట్లా అంట కదా, మహేష్ గౌడ్ ఇట్లా అంట కదా, చర్చ డైవర్షన్ అయింది కదా. ఇప్పుడు కొంత మీరు సరే మెయిన్ అంటే ఓకే, కొంత మీరు బాధ్యత, కొందరు ఉండరు, ఒకటి వస్తున్నది, ఎవరంటే నేను కరెక్టే వచ్చినా అది బటన్ తప్పు పడి రాంగ్ పడ్డది అంటున్నాడు. ఏం చేస్తాం దానికి? ఇక అట్లా కాదు కదా. జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ బాధ్యత గల పార్టీ, జవాబుదారు పార్టీ. తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది.